రాజకుమారి గేమ్ చూసాక నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏంటంటే అసలు ఆమె ఆడిన విధానానికి అసలు హౌస్లోకి డైరెక్ట్గా తీసుకెళ్ళాలి అట్లా ఆడింది. నాకు తెలిసి మైండ్ పవర్ పెట్టి తను టాలెంట్ కానీ తను స్ట్రాటజీ కానీ ప్రతిదీ యూజ్ చేసి ఫస్ట్ గేమ్ తన గేమ్ ఆడితే ఎలా ఉండాలని అనుకున్నాను. సో తన గేమ్ చూద్దామని. సో ఎగ్జాక్ట్లీగా తనకు ఫస్ట్ రౌండ్కి ఫస్ట్ గేమ్ ప్రియా తీసుకొచ్చి ప్రియా ఆడిపించింది. బట్ దాన్ని సెలెక్ట్ చేసింది కూడా ప్రియానే. సో సూపర్ అంటే సూపర్గా ఆడింది. అండ్ ఈవెన్ మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను స్పెషల్గా ఏం చెప్తున్నా అంటే రాజకుమార్ని కంపల్సరీ హౌస్లోకి తీసుకెళ్ళాలి. రాజకుమార్ మేబీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్, తను కంప్లీట్గా హౌస్లో ఉండాలి. అండ్ త్రూ అవుట్ సీజన్ మేబీ సీజన్ 10 అయిపోయే వరకు తను టాప్ 5లో ఉండేలాగా మనం ఓట్స్ వేయాలి. అండ్ ఈవెన్ తను ఆడిన విధానం ఏంటంటే ఫస్ట్ అన్ని ఆల్మోస్ట్ తను రిస్క్ తీసుకొని 3 మెంబర్స్ సెలెక్ట్ చేసి అందులో 2 మెంబర్స్ పంపించేసి చెప్పేస్తుంది. చిన్న నెంబర్స్ చెప్పట్లేదు. సో ఫస్ట్ తను ఆ గేమ్ అంతా అయిపోయిన తర్వాత స్ట్రీమ్కి అడిగితే రిస్క్తో ఫస్ట్ తను ఆడిన విధానం స్ట్రీమ్కి అడగగానే డైరెక్ట్ ముందు మనం రిస్క్ చేస్తేనే కదా తర్వాత మనకు గెలుపు అనేది ముందుకు వస్తుంది. సో నేను పెద్ద నెంబర్స్ అందుకే చెప్పాను అన్నట్టుగా తను చెప్పేసింది. తను నిజంగా సూపర్ ఆడింది. అండ్ ఈవెన్ మేబీ స్క్రిప్ట్ అనుకోండి ఏదనుకోండి మేబీ తను మాత్రమే తన సైడ్ కొంచెం లక్ ఉంటుంది. మేబీ అంత షో మొత్తం స్క్రిప్టెడ్ ఏమి ఉండదు. సో మ్యాక్సిమం రాజ్కుమార్కి ఎవరెవరు సపోర్ట్ ఇస్తున్నారు కామెంట్ చేయండి. మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ దెన్ తన గేమ్ ఇంకా చాలా హౌస్లోకి వెళ్ళాలి. డైరెక్ట్ హౌస్లోకి తీసుకొని తనని ఇంకా చూడాలి. మేబీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్.